నూతన సంవత్సరం వేడుకలు ఏమో కానీ మద్యం వ్యాపారం జోరుగా సాగింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. 2024 సంవత్సరానికి రాష్ట్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా యువత పెద్దలు పార్టీల్లో మునిగిపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల పేరిట యువత ఫుల్గా తాగేశారు. వేలాది బట్టీలను ఖాళీ చేశారు. ఫలితంగా డిసెంబర్ 28, 29, 30, 31 తేదీలలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 770 కోట్ల మద్యం డిపోల నుంచి దుకాణాలు సరఫరా అయ్యింది. దుకాణదారులు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల చివరి 4 రోజుల్లో దుకాణాలు బార్లకు కలుపుకొని 770 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఇందులో చివరి 2 రోజుల్లోనే 463 కోట్ల వ్యాపారం జరిగింది. దీనిని బట్టి చూస్తే న్యూ ఇయర్ వేడుకల్లో యువత పెద్దలు ఏ స్థాయిలో మద్యానికి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది. రాష్ట్రంలో సాధారణంగా నెలకు 2500 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ డిసెంబర్ నెలలో చివరి 4 రోజుల్లోనే 4వ వంతు మద్యం విక్రయ జరగడం విశేషం. మరోవైపు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా 3001 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 3001 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. 19 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు అధికంగా ఉన్నారు. 55 మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1243, సైబరాబాద్ 1241, రాచకొండ 517 మంది పోలీసులకు పట్టుబడ్డారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.